కూల్చివేత గుండె కోత, తెల్లారక ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి, పండగ పూట పేదల ఇండ్ల కూల్చివేత, సర్కారుపై దుమ్మెత్తిపోసిన బాధితులు, చంటి పిల్లలతో వర్షంలోనే కుటుంబాలు, కళ్ళ ముందే గూడు చెదిరిన పేదలు, కిరోసిన్తో పలువురి ఆత్మహత్య యత్నం, కనికరం లేని కాంగ్రెస్ సర్కారు. చూడండి పాపం అందరిది, వీళ్ళు కిరోసిన్ వేసుకొని ఆందోళన చేసారు. ఒక ముసలావిడను గుంజుకపోతున్నారు పోలీసు వాళ్ళు, కనీసం అది లేకుండా. జేబేరికేమో నోటీసులు, పేదలపైకి బుల్డోజర్లు పోయినాయి. హైడ్రా ఎఫెక్ట్, తగ్గిన రిజిస్ట్రేషన్ మొత్తం జీరో పడిపోతుంది. చూడండి, ఇంకేం ఉండదు. చూడండి వాళ్ళు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఇదే కథ. ఇక ఈ వార్త చూడండి. ఇప్పుడు ఈ వార్త ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న జోకుడు జర్నలిస్టుల పేపర్లలో వచ్చిందేమో చూద్దాం ఒకసారి. ఏది సార్, ఏడ ఉంది సార్? ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని కొత్త నిర్మాణాలే కూల్చేస్తామని వచ్చిందని, ఆ కూలిపోయినటువంటి పేదోళ్ళ గుడిసెలు ఏడ చూపించినాం సార్ ఈనాడులా. ఇంకా ఈనాడు ఏం చేసుకోవాలి చెప్పు. ఇప్పుడు దీనికి అడిగి ఎడబెట్టుకోవాలి, దీన్ని బాత్రూంలో పెట్టాలన్నా మనం ఇంట్లో పెట్టాలన్నా ఏడ పెట్టాలన్నా మీరే చూడండి. ఆ పేదోళ్ళ గుడిసెలను ఊలగొట్టిర్రు. ఇట్లాగో పేద బిడ్డలు ఇట్లా వాళ్ళకు తడుస్తూ ఉన్నారు. ఈ విధంగా సర్వం కోల్పోయారు అని చెప్పేసి ఏడ ఉంది? ఈ పత్రికల్లో ఉందా? ఎందుకు మరి మనం ఈ పత్రికలను చూడాలి? రేవంత్ రెడ్డి గారు ఈ పత్రికలనే అసలైన జర్నలిస్ట్ లెక్క చూపిస్తూ ఉన్నాడు. ఇంకా చూడు, ఇలా ఉందా? పోనీ ఏడ ఉంది చెప్పు? పేదలని మొత్తం రోడ్డున పడేసింది ఏడ ఉంది? ఇగో విల్లాలు కూలిపోయినాయి అని చెప్పేసి ఏదో రాసిర్రు, కానీ నివాసం ఇప్పుడు ఆ పేదల గుడిసెల గులగొట్టి అవి మాత్రం రాయాలి. ఇక ఏం చెప్పాలి వీళ్ళకి చెప్పురు ఇక. పోనీ రాసిండా కాంగ్రెస్ ఆయన? కాంగ్రెస్ పత్రిక రాయదు చూడు, లేదు. మరిగా కనీసం నిన్న ప్రపంచం అంతా చూసింది వీళ్ళ గోసను. ఇగో వీళ్ళ గోసను ప్రపంచం అంతా చూసింది, కానీ ఈ వార్తను మాత్రం రాయరు వాళ్ళు. ఈ వార్తను మాత్రము రాయరు. ఇలాంటి పత్రికలు మనం చదవాలనా? ప్రజలకు ఇంకా ఏం చెప్పదలుచుకురు వీళ్ళు? రుణమాఫీ ఆంక్షలతో రైతుల కుటుంబాల్లో చిచ్చు, రేషన్ కార్డు లింకుతో కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం, సురేందర్ రెడ్డి ఆత్మహత్యతో ఇది నిరూపితమైంది, మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం, ఇంటి పరిహారం 17,500 పెంచిరంట, వరద బాధితులకు మరింత సాయం, ప్రతిపాదనలపైన అధికారులకు సీఎం సూచన. ఎక్కడ పోయినా 100 కోట్ల రూపాయలు వచ్చినాయి సీఎంఆర్ఎఫ్కి, సీఎం సహాయ నిధికి 100 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పటిదాకా ఏమైందో అర్థమైతలేదు.